సోషల్ మీడియాలో పెద్ద చక్కర్లు కొడుతున్నది ఇది. ఏందనంటే పాక్ నుంచి ఇంకెవరైనా ఉన్నారా, ఇంకా ఎవరైనా ఉన్నారా అని చెప్పి ఇట్లాంటి థాట్ నడుస్తున్నాయి. మొన్న యూనిట్ 412 ఆఫ్ ISI అని చెప్పి హనీ ట్రాప్లలో ఎట్లా దించడానికి ప్రయత్నం చేస్తారు పాక్ సైన్యం, ఆర్ టు దట్ మ్యాటర్ పాక్ ప్రజలు ఎక్సెట్రా అని మనం చాలా డిస్కస్ చేసుకున్నాం. అంచలంచలుగా నేను చిట్టాలను విడగొట్టి మీకు చెప్తున్నా ఫ్రెండ్స్. సో ఆడంగి వెదవలే యుద్ధం ఆయుధం బట్టలేక ఆడోళ్ళను ముంగడ పెట్టి మాట్లాడతారు. అది ఆడు ఇంటోడైనా ఆడు బయటోడైనా ఆడంగి ఎదవలే ఆయుధం బట్టలేక అన్న ఒక సామెత మనం అందరం వినే ఉంటాం. ఇవాళ మీరు చూస్తుంటే ఉత్తరప్రదేశ్లో 2 పాకిస్తానీ ఉమెన్ మ్యారీడ్ టు ఇండియన్స్ సీక్ టు స్టే. నో వన్ దేర్. పాకిస్తాన్ ఉమెన్ లివింగ్ ఇన్ ఇండియా ఫర్ 35 years టోల్డ్ టు గో బ్యాక్. 28-year-old పాకిస్తానీ ఉమెన్ గోస్ మిస్సింగ్ ఇన్ పంజాబ్స్ గుర్దాస్పూర్. అసలు ఏం జరుగుతున్నది? ఈ ఆడోళ్ళు ఎందుకుంటారు మన భారత్లోకి వచ్చి అని మాట్లాడితే కట్ చేసి సీన్ లోపలికి పోతే ఫ్రెండ్స్ డేటా జర జాగ్రత్తగా ఉండరా. ఇది చాలా పెద్దగా పోతుంది. జర పేషెన్స్ ఈజ్ రిక్వైర్డ్. జర మీ ఓపిక కావాలి నాకు. 32 పాకిస్తాన్లు 2007 క్రికెట్ మ్యాచ్ చూడడానికే కాన్పూర్ వచ్చిరట. వెనకటికి 18 సంవత్సరాలు అయింది అనుకుంటే ఇప్పటికి వచ్చి. సారీ 32 మందినా? 32 మంది పాకిస్తానీలు కాన్పూర్లో 2007లో క్రికెట్ మ్యాచ్ చూడడానికి వచ్చిండ్రు. అందులో నుంచి 32 మంది నుంచి 28 మంది ఇప్పటిదాకా లాపతా ఫర్ ది పాస్ట్ 18 years. ఇది ఎప్పుడు హైలైట్ అయింది తెలుసా? మొన్న పాకిస్తాన్లో ఉన్నోడు ఎవడో భారత్లో ఉన్నాడు వాళ్ళందరూ వెళ్ళిపోవాలా అని చెప్పి పాక్ ప్రజలను నిలగొడదామని చూసింది చూడు భారత్. ఆడ బయటపడ్డది కథ అంతా. అంటే ఈ IASలు ఈ రాజకీయ నాయకులు ఈ సిస్టము ఎంత భ్రష్టుపట్టు ఉన్నది ఒకసారి మీరు ఆలోచించరు. అంటే ఎవడన్నా పని చేస్తున్నాడా అన్న ఆలోచన మీ మనసులలో వచ్చిందా లేదా? నాకైతే వచ్చింది. దాని తర్వాత కరప్షను, అకౌంటబిలిటీ, అసలు యాంటీ ఇండియా యాక్టివిటీలు ఇన్ని జరుగుతుంటాయి. ఇలా నిలగొట్టాలన్న తత్వం లేదా? ఇలా నిలగొడదామని అన్నప్పుడు కొంతమంది ఠేకాదారుగాళ్ళు వస్తారు. అట్లెట్లా నిలగొడతారు? మానవత్వం లేదా? మళ్ళీ నీ పెళ్ళాం పిల్లలను పంపిర్రా, పెళ్లి చేసి పంపియాడికి. ఆ సెక్యులర్ వాదులకు నేను చెప్తున్నా, మీ పెళ్ళాం పిల్లలని పెళ్లి చేసి పంపి. ఇలా బాగేశ్వర్ ధామ్ బాబా ఆయన మాట్లాడతాడు ఏందనంటే 80,000 మంది పాకిస్తానీ మహిళలు భారత్లో రేషన్ తింటున్నారు. ప్లస్ వాళ్ళ మొగుళ్లకు పాక్లో ఉన్న మొగుళ్ళకు కూడా రేషన్ పంపుతున్నారు. పచ్చిగా చెప్పాలనంటే ఇలా పాక్ మహిళలను భారత్ ఉంచుకున్నదితో సాలే బనేగే నారే తుమ్ లోగం, తుమ్తో సాలే బనేనా భారత్కే. కరెక్టా కదా నేను చెప్పింది? బాగేశ్వర్ ధామ్ బాబా ఇంత నాటకంలే కానీ అన్నడా కాదా? మీ పిల్లలను కూడా మీరు మేనేజ్ చేసుకోలేని పైజామా నాడాలు దూరం మాట. మీ పిల్లలను కూడా మీరు మేనేజ్ చేసుకోలేని బతుకులు భారత్ మీద దాడుకు దిగుతారట. గసుంటి దేశం మీది మీరు ఇలా మాట్లాడుతున్నారు. మహారాష్ట్రలో 5,000 మంది మన అందులో నుంచి 107 పాక్ ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇప్పటికీ మిస్సింగ్ ఉన్నారు, దొరుకుతలేరు. హోమ్ మినిస్టర్ మహారాష్ట్ర ఆయననే కన్ఫెస్ చేసిండు, ఈ 107 పాకిస్తానీలు దొరుకుతలేరు అనండి, సిటిజన్లు దొరుకుతలేరు, వీళ్ళని జాడ తీస్తున్నాం, పట్టుకొని బద్దలు వల్ల కొడతామని చెప్పిండ్రు. ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ ఇప్పటిదాకా ఏదైతే జరిగినాయో నిద్ర పోకుండా కళ్ళకు రెప్పగొట్టకుండా పహరా కాస్తున్నారు భారత్ దానికి మొత్తం. ఆ తరుణంలో 30,000 మంది రాజస్థాన్లో, 2,000 మంది ఛత్తీస్గఢ్లో, 228 మంది మధ్యప్రదేశ్లో, 5,000 మంది గుజరాత్లో, 5,000 మంది మన మహారాష్ట్రలో, 5,000 మంది మహారాష్ట్రలో, 1,000 మంది గుజరాత్లో, మళ్ళీ 5,000 మంది ఢిల్లీలో. ఇది సెక్యూరిటీని కాంప్రమైజ్ చేస్తున్నట్టు లేదా? వీళ్ళకి రక్షణ కల్పిమని చెప్పి కొన్ని ప్రాంతీయ పార్టీలు మాట్లాడతాయి. అందులో కొంతమంది టేకాదారులు మాట్లాడతారు, ఇది రాజ్యాంగాల ఉల్లంఘన కదా, మానవ హక్కుల ఉల్లంఘన కదా అంటారు. అరే మానవ హక్కుల ఉల్లంఘన, రాజ్యాంగ ఉల్లంఘన ఎప్పుడైతుంది రాబాయి? అన్ని భారతీయుడైతే అవుతుంది. అన్ని భారతీయుడే కాదన్నప్పుడు ఏ పరంగా, అండర్ విచ్ ప్రొవిజన్ ఆఫ్ లా దట్ దేర్ రైట్స్ హ్యావ్ బీన్ వయలేటెడ్ మై డియర్ అంటే కూడా ఆన్సర్ చెప్తారా ఫ్రెండ్స్? ఎవ్వడు చెప్పాడు. ఈయన కొడుకులు, ఈయన ఆడంగి కొడుకులు 24 గంటలు ఆడోళ్ళను ముంగడ పెట్టే రాజకీయాలు చేశారు. వీడికి ఆగిపోయిందంటే వీడికి కాదు. ఇప్పుడు ఆ సీమా హైదర్ అనేది ఒక కథ. 24 గంటలు కొన్ని ఛానళ్ళు అయితే ఈమె గురించే నడిపినాయి. ఒక 1 year 2 years అంటే వేరే ఏ కంటెంట్ దొరకలే వాళ్ళకి, ఏది ఈమె మీదనే కంప్లీట్గా నడిపినారు. ఆమెకు ఆల్రెడీ 4 పిల్లలు వచ్చింది. నేను సోషల్ మీడియాలో చూసిన
మన దిల్తో పాగల్ హే దిల్ దీవానా హే అని అనుకుంటూ ఒక పాట పాడేసిండ్రు. ఈడ ఉన్న ఉత్తరప్రదేశ్లో కొన్ని పెళ్లి చేసుకుంది, ఆంతోనూ 5వ బిడ్డను అన్నది. ఎవడో వెనకటికి ఒక మాటను అన్నాడు, ఏమని అన్నాడు తెలుసా? గజ్వాయ్ హే హింద్ అనేది ఏదైతే ఉన్నదో, ముస్లిం సామ్రాజ్యం ఏదైతే ఉన్నదో అది బయట ఏమున్నది? వెనకటికి ఎవడో గూగుల్ చేసి చూసుకోండి ఒకసారి. ముస్లిం సామ్రాజ్యము ముస్లిం మహిళల కడుపులలోనే కదా పెంచబడుతున్నది అని చెప్పి మాట్లాడండి. ఇది పాపులేషన్ జిహాద్ కాదా? దీనికి ఎవడన్నా మాకు ఆన్సర్ ఇవ్వగలుగుతాడా? కంప్లీట్ యూపీ బేస్లో ఎవరు ఒక పెద్ద స్టోరీ చేసి పడేసారు నాయన. ఇండియా పాకిస్తాన్ స్టోరీ చేసి పడేసారు. లెఫ్టిస్టులు, ఇక కొంతమంది కమ్యూనిస్ట్ ఎన్జిఓలు పైసలు తీసుకొని వీళ్ళకు బెయిల్ పిటిషన్లు ఇప్పించి వీళ్ళ హక్కులు పోరాడుతున్నారని చెప్పి వీళ్ళు భారత్లో ఉండేటట్టు చేస్తారు. మళ్ళీ వీళ్ళు స్పైయింగ్ చేస్తున్నారా లేకపోతే ఇది నిజమైన ప్రేమనా అనేది ఇప్పటివరకు ఎవడు బయట పెట్టాడు. ఇక ఛానల్ అన్నీ ఎట్లుంటాయని అంటే కొన్నిసార్లు నాకు అర్థం కాదు ఏంటంటే, ఇంక్లూడింగ్ మేము కూడా ఉంటామా అని అంటే ఉండవచ్చు, మళ్ళీ కంటెంట్ దొరుకుతుంది రాను రాను. ఘటన అయిపోయింది ఇవాళ రేపు కథ అంతా. కంటెంట్ ఎంత రిచ్ ఉన్నది, వాడిని మాట్లాడుతున్నాడా, వాడి దాంట్లో కంటెంట్ ఇవన్నీ వద్దు కాదు, మసాలా ఎంత ఉందన్నది మనకు కావాలి. మసాలా ఎంత ఉందన్నదే కావాలి. ఇవాళ సుమారు 3 నుంచి 5 లక్షల మంది పాక్ మహిళలు ఆర్ టు దట్ మ్యాటర్ ప్రజలు ఇవాళ భారత్లో నివసిస్తున్నారు అని చెప్పి చెప్తున్నారు. అంటే పాకల మొగోళ్లకు మొగతనం ఉందా లేదా? మళ్ళీ మనోడు ఏదో పాన్ షాప్ అంటాడు కదా, ఉత్తరప్రదేశ్లో పాన్ షాప్ జిందాబాద్ హమ్తో అని అంటాడు కదా. మళ్ళీ ఆ పాన్ షాప్ పోయి ఆడ పాకిస్తాన్లో పెడతానన్నా మంచిగా ఉంటుంది కదా అని చెప్తున్నా గంగా జమునా తైజీబుల్లో. ఈ 3 నుంచి 5 లక్షల మంది పాకిస్తాన్ మహిళలు ఆర్ టు దట్ మ్యాటర్ ప్రజలు 15-20 సంవత్సరాల నుంచి భారత్లో ఉన్నారు అని అంటే వీళ్ళకి రోల్ మోడల్ ఏడికేం దొరికింది రాబాయి అని చెప్పి చూస్తే బోత్ ఆర్ నాట్ సేమ్, రెండు ఒకటి కావు. కాకపోతే మీకు డేటా ప్రజెంట్ చేస్తున్నా. సోనియా గాంధీ గారు కూడా ఎప్పుడైతే రాహుల్ గాంధీ గారిని పెళ్లి చేసుకున్నారో 15 సంవత్సరాల పాటు సిటిజన్షిప్ తీసుకోలే. ఆమె సిటిజన్షిప్ ఎప్పుడు తీసుకున్నారు అని అంటే ఆమెకి 2 పిల్లలు పుట్టినాక కూడా సిటిజన్షిప్ తీసుకోలే. ఆమె సిటిజన్షిప్ ఎప్పుడు తీసుకున్నారు అని అంటే సంజయ్ గాంధీ గారు మరణించిన తర్వాత ఇక కాంగ్రెస్ పగ్గాలు కంప్లీట్గా రాజీవ్ గాంధీకి వచ్చినాయి అనన్న తరుణంలో ఆసక్తితో తీసుకున్నారా, మళ్ళీ అప్పుడే ఆమెకు భారత్ పౌరసత్వం గుర్తొచ్చింది అని అన్నది చూడు. ఇక ఎవరు రోల్ మోడల్ ఎట్లయినరో ఒకసారి మీరు చూడండి. ఇన్ని రోజులు ఎందుకు భారత్ మీద ప్రేమ లేకుంటే సడన్గా ఎందుకు వచ్చింది? రాజకీయ లబ్ధ అని అనేది ఒక క్వశ్చన్ మార్క్. ఇవాళ భారత్కి ఈ పాక్ మహిళలు వచ్చి ఏం బీక కట్టలు కట్టడానికి వస్తున్నారు? అసలు భారత్లో ఎందుకు సెటిల్ కావాలని అనుకుంటున్నారు? అక్కడికైనా వస్తారు, ఆన్లైన్ నికాల్ చేస్తారు. అయ్యా ఆన్లైన్ నికాల్ ఇవి యాక్సెప్టెడ్ అయితే ఆన్లైన్ నికాల్ చేసి వస్తారు, ఇక్కడ పిల్లలు కంటారు. వాళ్ళని మళ్ళా పాక్ రక్తంతో భారత్లో పెంచుతున్నారు. మళ్ళీ అలా సామ్రాజ్యం ముస్లిం మహిళల కడుపులలోనే కదా మొదలవుతున్నది అనేది వాళ్ళే మాట్లాడారు. మళ్ళీ గిరీష్ గారు మాట్లాడతలేడు ఈ విషయాలు. నేనేది నా తరఫు నుంచి నేనేం మాట్లాడతలేను. అబ్సల్యూట్గా కంప్లీట్గా ఇయ్యాలా వాళ్ళే మాట్లాడుతున్నారు. 4 నుంచి 8 మంది పిల్లలు పాకిస్తానీ సిటిజన్ల లెక్క లాంగ్ టర్మ్ బేసిస్ల లెక్క బతుకుతారు. ఇది పాపులేషన్ జిహాద్ కాదా? అసలు సర్ప్రైజింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే ఇలా పార్ట్నర్ దొరుకుతాడు చూడు. అంటే మాల్ మసాలా జిందగీలే కదా, ఇలా జిందగీలు మాల్ మసాలా కదా. ఇంకేమన్నా ఉన్నదా? ఇంకా మీరు పచ్చిగా మాట్లాడుతున్నాను, మీరు అర్థం చేసుకోండి. ఇక కేవలం పిల్లలు కనాలా అని ఒకటే ఒక ఆకాంక్ష తప్ప దేశానికి ఎట్లా ఉపయోగపడదాం, కష్టపడదాం, దేశాన్ని అభివృద్ధి ఎట్లా చేద్దాం, మా కుటుంబ అభివృద్ధి ఎట్లా చేద్దాం. 75 సంవత్సరాల స్వతంత్రం నుంచి వీళ్ళు చేసింది ఏందిరా అంటే పిల్లలు కనుడే తప్ప ఇంకేమైనా చేసిరా దేశానికి? ఆడ ఈడ ఎవడో ఒక్కోడు పాపం పార్టీషన్ నుంచి ఇదే లొల్లి. వీళ్ళకి రోల్ మోడల్ మళ్ళీ బాలీవుడ్ ఇష్టం వచ్చిన సినిమాలు తీస్తారు. వాడు అదే అవుతుంది ఈడ ఇదవుతుంది అని చెప్పి పెద్దగా చేస్తారు. అవి సూపర్ డూపర్ హిట్లు అవుతాయి సినిమాలు. ఈ కింగ్ ఖాన్లు ఎక్సెట్రా వీళ్ళందరూ చేస్తారు. ఇక ఇండో పాక్ లవ్ మ్యారేజెస్ గురించి అయితే ఇక నేను ఎంత తక్కువ మాట్లాడితే అంత బెటర్ ఏమో. పోనీ ఇక ఇదే ఉండను, ఇక ఇదే పెడతాను నేను జరసేపు. సానియా మిర్జా కూడా ఉంది కదా ఇలా. ఇండో పాక్ ఇక ఈడ ఎవరు దొరకనట్టు, ప్రేమ పాకిస్తాన్లోనే చిగురించినట్టు. ఇవాళ ఆడికే పోతారు, మళ్ళీ ఈడొచ్చి ఇన్నే ఉంటారు. ఆ పాకిస్తానీ మాత్రం సిటిజన్షిప్ తీసుకోరు, భారత్ సిటిజన్షిప్పే కావాలా. పిల్లలు మాత్రం పాకిస్తాన్ వాళ్ళకి గంటారు. అలా రక్తం ఇవాళ భారత్దా పాక్దా? నేను ఇవాళ మిమ్మల్ని అడుగుతున్నా, మీరు నాకు చెప్పరు. పచ్చిగా మాట్లాడుకోవాలి. ఇలా దేశభక్తి అనేది పచ్చిగా మాట్లాడుకోవాలా. వీళ్ళు భారత చాణక్య ఆచార చాణక్య మాట్లాడిండు.
విదేశీ మహిళకు పుట్టిన సంతానం స్వదేశీయులైతరా అని అట్లనే విదేశీ పురుషుడికి పుట్టిన సంతానం స్వదేశీ సంతానం అవుతుందా? వయసు వరుస ఉంటుంది కదా ఏదైనా. ఇలా నేను అడుగుతున్నా, ఈ ఆల్ టైప్ ఆఫ్ పాకిస్తానీ సిటిజన్స్ ఎవరైతే ఉంటారో క్రిటికల్ మెడికల్ కోర్ కోసం భారత్కు వస్తారు. ఇక్కడ భారతీయులకు ఎయిమ్స్ లాంటి సంస్థలలో సడన్గా అపాయింట్మెంట్లు దొరికి సావాయి. నేనైతే ఏమంటానంటే ఇవన్నీ రద్దు చేసేసేరి. అట్లీస్ట్ భారతీయులకు జర టైం అన్న తక్కువ అవుతుంది. ఒక్కొక్కటి నెల 2 నెలలు ఆగాల్సి వస్తుంది ఎయిమ్స్ లాంటి గవర్నమెంట్ మెడికల్ కాలేజీలలో. ఈ పాకిస్తానీ పేషెంట్లను ఆపడుతువ్వాలని అంటారు. సస్తే సావని నా కొడుకులు, కనికరం లేకుండా చెప్తున్నా, సస్తే సావని, చెట్టుకు పుట్టకు బలిగాని నా కొడుకులు. నాకు నా భారత్ ఇంపార్టెంట్, నా భారతీయులు ఇంపార్టెంట్. ఎంత గిరీష్ నీకు మానవత్వం లేదా అంటే అస్సలు లేదు నాకు మానవత్వం. నాకు నా దేశమే ఇంపార్టెంట్. కుక్క సావు కావన్నాడు ఎవడన్నా, నాకు సంబంధం లేదు. ఎప్పుడైతే నువ్వు నా ప్రజలను ఊచకోతకు వస్తానన్నప్పుడు, అండ్ యూ డోంట్ ఎక్స్పెక్ట్ సెక్యులరిజం ఫ్రమ్ మీ. ఐ డోంట్ వాంట్ టు టీచ్ ఎనీ సార్ట్ ఆఫ్ ఎ ఫిలాసఫీ మై డియర్. ఇలా నేను భారతీయ జనతా పార్టీని కూడా అంటున్నా. సుష్మా స్వరాజ్ మోదీ గారి 1.0లా మీరు అమన్ మంచుకుంటుంది అని చెప్పి లొల్లి పెట్టిరు గుడ్ విల్ జెస్చర్ కింద. వాళ్ళకు తీసుకొని వచ్చి ట్రీట్మెంట్లు ఇప్పిద్దామని. ఎందుకు ఇవ్వాలా? తర్వాత మనకి ఏం మిగిలింది అని అంటే ఊరి, పుల్వామా, ఇవాళ పహల్గాం. ఇలా ఎందుకు కాపాడాలా? ఆ చిన్న గుండె చితికిపోతే చితికిపోని అని అంట నేను. చిన్న గుండె చితికిపోతే చితికిపోని, నో ప్రాబ్లం. ఆడ రేపు కాఫిర్ మనని అంటాడు కదా, ఊరి పుల్వామా కింద మాట్లాడతాడు కదా. భారత్ డాక్టర్లు, భారత్ యొక్క వ్యవస్థ వాడిని ట్రీట్ చేసింది, వానికి ఆయువు పోసింది. కాంగ్రెస్ వచ్చింది, కరెంట్ పోయింది.